చేసినారు. నేను అడిగినానయ్యా అంశం మేము పెడుతున్నాము అని. అయ్యగారు ఏమన్నారంటే, అమ్మ ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు ఏ మాట చెప్తే అదే పెడతామన్నారు. వారికి దేవుడు ఏ మాట చెప్పినాడంటే, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. నూతన సంవత్సరంలో ఆల్మోస్ట్ ఒక న్యూ ఇయర్ మెసేజ్ 2026వ సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తూ ఉంటుండగా మనం ఏమై ఉన్నామో ఏమి చేయబోతూ ఉన్నామో ఆలోచన చేసుకోవడానికి ఒక అవకాశం దేవుడు మరొకసారి మనకు అనుగ్రహిస్తూ ఉంటుండగా ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును అనేటటువంటి మాట ఇప్పుడు మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, నా వెనుక అయ్యగారులు ఉన్నారు కాబట్టి మిమ్మల్నే చూసుకుంటూ ఒక మాట చెప్తా. అయ్యగారులను చూడ అయ్యా మీరేమనుకోకుండా ఇద్దరు అక్కడ ఉన్నారు పురుషుడు. ఏంటంటే ఆదికాండము మొదటి 2 అధ్యాయాలను మనం చూస్తే అక్కడ వ్రాయబడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఒక మాట అనుకుంటున్నాడు, మన స్వరూపములో నరులను దేవుడు ఆదామును సృష్టించేటటువంటి సందర్భంలో ఆయన చూసుకున్నాడు. ఆయన చూసుకొని 2 కళ్ళు ఒకటే ముక్కు, 2 చెవులు ఒకటే నోరు, 2 చేతులు ఒకటే కడుపు, 2 కాళ్ళు ఒకటే గుండె. ఇట్లా ఆయనకి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మానవునిలో ఉండేటట్టుగా లేదా నరునిలో ఉండేటట్టుగా ఆ మట్టి బొమ్మకి ఆయన రూపం ఇచ్చినాడు. చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం, కాలు ఇట్లా పెట్టి దాని మీద అంతా మట్టి పెట్టుకొని కదా, దాన్ని ఏమన్నా ఇసుకలే, దాన్ని ఏమంటే పిట్టగూడు కట్టుకుందాం. పిట్టగూడు కట్టినాక దానికి ఎంత రంధ్రం ఉండాలో కూడా పిట్ట వస్తుందో లేదో దేవుడు, కానీ గూడు మాత్రం బేస్త్రీని కడదు కదా. ఇప్పుడు మా ఇంట్లో మస్తు పువ్వులు ఉంటుండే, మేము కట్టుకునేటప్పుడు ఏం చేస్తుంటాం అంటే ఆ పువ్వులన్నీ తెంపుకొచ్చి దానికి డెకరేషన్ కనకంబరం పువ్వాడ, చేమంతి పువ్వు ఒకటి, రోజ్ ఒకటి, లిల్లీ పువ్వు ఒకటి, ఇట్లా అన్ని పెట్టి దానికి ఒక పొడువు కట్టె పెట్టి దానికి ఒక సిల్వ కూడా పెట్టి నేను ఆడుకున్న ఆట చెప్తున్నా మీకు. మెదక్ మాట అక్క మెదక్ ఊరు కాబట్టి ఊర్లో ఆడుకునేటప్పుడు తప్పకుండా కాలు పెట్టి దానికి ఒక రూపం ఇచ్చి ఆ బొమ్మ మనం అటు పోగానే మా తమ్ముడు అంతా ఎగిరిపడు, కానీ నేను ఉన్నంతసేపు దానికి కావాలి, దాన్ని ఎవరు ముట్టొద్దు, దాన్ని ఎవరు ఏం చెయ్యొద్దు. అంటే మనకి ఇష్టం ఉన్నటువంటి రూపంలో దానిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇష్టమున్న డెకరేషన్ దానికి ఇస్తాం. ఇప్పుడు పిల్లలంతా ఆన్లైన్ ఆటలు ఆడుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు అవన్నీ, మనకు తెలుసు. కాబట్టి ఆ గూడు ఎంతసేపు నిలబడుతుంది, ఆ గూట్లకు పెట్టొస్తుందా లేదా, ఇవి ఆలోచన ఏం లేదు. కానీ చేసేటప్పుడు మాత్రం అది అందంగా ఉండాలని, దాన్ని చూసిన వాళ్ళందరూ బాగుందనాలని ఎన్నెన్నో ఆలోచనలతోని ఆ చిన్నతనం మనం కొనసాగింపజేసినాం. దేవుడు కూడా మానవుని సృజించినప్పుడు ఆయన ఎట్లున్నాడో అంతే కొలతలతో, అంతే రూపముతో ఒక స్వరూపాన్ని, ఒక రూపాన్ని ఆయన కలుగజేసినాడు. కలుగజేసిన తర్వాత బాగుంది అనుకున్నాడు. బాగుంది అని ఈ బొమ్మ ఒట్టిగా మట్టి అయితే బాగలేదు, దీనికి జీవం ఇయ్యాలా అని చెప్పి నాసికా రంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవ ఆత్మ బాగుంది. ఒకరోజు అయిందో లేదో మనకు తెలియదు, బైబిల్లో అయితే ఆ మాట లేదు. కానీ అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒక్కడ ఇట్లా ఉంటే మాత్రం బాగలేదు, నరుడు ఒంటరిగా ఉంటుట మంచిది కాదు అని ఏం చేసినాడంటే, నరుడికి ఇచ్చినటువంటి రూపమే ఇంకొక బొమ్మ ఆయన తయారు చేయాలని అనుకున్నాడు. కానీ దేవుడు కదా, దేవుని ఆలోచన ఎంత గొప్పది అని అంటే,
ఆ తీయబడ్డటువంటి ఆ జీవిలో నుండి పక్క చెముకను తీసి ఇంకొక రూపాన్ని చేస్తాడు ఆయన. ఇప్పుడు అందుకే అయ్యగారులను చూడ అని చెప్పిన, మట్టిగా తీయబడ్డటువంటి దానికి జీవం లేదు. జీవవాయువును ఊదిన తర్వాతనే జీవం వచ్చింది. కానీ జీవించేటటువంటి మనుషులలో నుండి అవ్వ చేయబడింది కాబట్టి మొదటి నుంచే జీవము కలిగినటువంటి. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ జీవము కలిగినటువంటి రూపమునకు కేవలము ఉన్నది ఉన్నట్టుగా మనుషుల్ని అట్లా వదిలిపెట్టేస్తే ఇంకా ఇతర పరిస్థితి ఎట్లుంటుండనో కానీ దేవుని ఆలోచన అంటే నేను ధ్యానం చేస్తూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ ఉంటే దేవుడు ఒక తలంపు ఏమి ఇచ్చినాడంటే, దేవుడు మానవునికి తన స్వరూపము ఇచ్చినాడు, కానీ స్త్రీకి తన స్వభావాన్ని కూడా ఇచ్చినాడు. తన స్వభావాన్ని కూడా ఇవ్వడము ద్వారా మానవుడు తన రూపంలో తన స్వరూపంలో చేయబడ్డాడు. దేవుడు కొంచెం ఎక్స్ట్రా మనల్ని తన చేతులతో ఆయన చేసినాడు. నరుని ప్రక్కచెముకలో నుండి జీవముతోనే ఆయన చేసినాడు. కాబట్టి తన స్వభావమును మనకు అనుగ్రహించడం ద్వారా దేవుని స్వరూపము స్వభావము రెండు కలిగినటువంటి అనుభవంలో మనం జీవిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. అందుకని అమ్మ అనగానే ప్రేమ, ఓపిక, క్షమాపణ ఇవన్నీ కూడా అమ్మకు సంబంధించినటువంటి మాటలుగానే మనం చెప్పుకుంటాం. దేవుడు అనగానే కూడా దేవుడు అంటేనే ప్రేమ కలిగినటువంటి వాడు, దేవుడు అంటేనే క్షమించేటటువంటి దేవుడు, దేవుడు అంటేనే కావలసిన ఇచ్చేటటువంటి వాడు, దేవుడు అంటేనే కొదువ లేకుండా చేసేవాడు అనేటటువంటి అనుభవం మనం కలిగి ఉంటూ ఉండగా ఆ అనుభవంలో నుండి వచ్చినటువంటి విధానమే ఇక్కడ ఉన్నటువంటి మనమందరం. కాబట్టి దేవుడు మానవునికి తన స్వరూపం ఇస్తే స్త్రీకి తన స్వభావముతో పాటు తన స్వరూపాన్ని కూడా ఆయన అనుగ్రహించినటువంటి దేవుడు. కాబట్టి మేమందరము కూడా ఘనమైనటువంటి ఘనత ఈ లోకంలో కలిగి లేకపోతే ముగ్గురే ఉన్నారు, ఒప్పుకుంటున్నారట. థ్యాంక్ యూ అయ్యా ఒప్పుకుంటున్నందుకు. మరి దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క స్వరూపాన్ని మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఈ దినం దేవునిలో ఆనందించేటటువంటి కృప ఆయన మనకు కలుగజేస్తూ ఉన్నటువంటి దేవుడని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేపడుతుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, రాబో దినముల విషయమై ఆమె నిర్భయముగా ఉండును అనేటటువంటి మాట మన ధ్యాన అంశము కొరకు ఏర్పాటు చేయబడ్డటువంటి వాక్య భాగముగా ఈ దినం మనం అనుభవిస్తూ ఉంటుండగా మరి ప్రభాకరాయ్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతూ స్త్రీలు చేసేటటువంటి ప్రార్థన చాలా ఫలభరితంగా ఉంటుంది అన్నమాట. దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క మాటలను ఆధారంగా చేసుకుంటూ దేవునిలో నిర్భయమైనటువంటి జీవితం మనము జీవించడానికి ఏర్పాటు చేయబడుతూ ఉంటుండగా మనము చేసేటటువంటి మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు అంగీకరించే దేవుడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా నిర్భయమైనటువంటి జీవిత అనుభవంలోనికి, నిర్భయమైనటువంటి దినములలోనికి మనము ప్రవేశిస్తూ ఉంటుండగా ఒక ఖచ్చితమైనటువంటి విషయాన్ని మనము దృష్టిలో ఉంచుకోవాలి. అదేంటి అనంటే, మన దేవుడు మన ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. వచ్చిపోయినామంటే టైంపాస్ కొరకు రాలేదు. ఈరోజు ఇక్కడ రిట్రీట్ ఏర్పాటు చేయబడిందంటే అయ్యగారు ఎన్ని రోజుల నుంచి ఆయన ఆలోచన ఇక్కడ ఆరాధన జరిగించాలని, ఎంతమంది సలహా వారు తీసుకున్నారో, ఎంతమంది సహాయం వారి స్థలంలో ఇక్కడ ఆరాధన జరిగించడానికి ఏర్పాటు చేయబడిందో. బహుశా సంజయ్ గారు ఉన్నప్పుడు నుండి కార్లు ఇప్పుడు కనబడతా ఉన్నాయి. దేవుని కృప ఇది ఇట్లా కొనసాగింపబడాలి. ఇది ఇట్లా అంగీకారమైనటువంటి విధానంలో మనము జరిగించబడాలి అనంటే మనమందరము కూడా ఇక్కడికి రావడానికి దేవుడు మన ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము ఈ రోజు మన జీవితంలో అంగీకరింపబడుతూ ఉంటుండగా
ఆ ఉద్దేశానుసారమైనటువంటి అనుభవంలో మనం కొనసాగింపబడుతూ ఉంటుండగా దేవుని బిడ్డారా, దేవుడు అనుగ్రహించేటటువంటి మేళ్లను మనము పొందుకుంటూ మనం చదువుకున్నటువంటి యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చూస్తే, మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీకు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవాలి. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది నిజమే. ఇక్కడ ఉన్నటువంటి మనము ఇంటికి వెళ్ళేంత వరకు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, ఇక్కడేం జరుగుతుందో వాళ్ళు. కానీ వాక్య భాగంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇంతకుముందు ఇట్లాంటి అనుభవం మనకు కలగలేదు. కొచెరాలో స్త్రీల మైత్రి ఆరాధన ఏర్పాటు చేయబడడం అనేది చాలా రోజుల తర్వాత చాలా ఆలోచన పూర్వకంగా ఇక్కడ జరిగించబడుతూ ఉంటుండగా, ఇందులో నుండి వచ్చేటటువంటి లాభం లేదా దీని ద్వారా మనము పొందుకునేటటువంటి మేలు మనకైతే తెలియదు. కానీ ఈ వాక్య భాగంలో 5వ వచనంలో ఏమంటున్నాడంటే, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఆమె రాబోవు కాలము విషయమై, ఆమె రేపటి విషయమై నిర్భయముగా ఉండును అనేటటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి దినం నీ ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి కార్యాన్ని మనం అంగీకరిస్తూ ఉంటుండగా, దేవుడు మన ద్వారా జరిగించుకునేటటువంటి పనులను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా, మన మధ్య రేపు దేవుడు అద్భుత కార్యములను ప్రారంభం చేయబోతున్నాడు. దేవుడు అద్భుత కార్యములను ఈ స్థలంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటుండగా, ఆ అద్భుతం ఏంటో అనుభవించేటటువంటి మనకే అది తెలిసి ఉండాలి. కారణం ఏంటంటే, ఒక మంచి ఉద్దేశముతో దేవుడు ఈ స్థలములోనికి మనలను నడిపించినాడు. ఒక మంచి ఉద్దేశముతో ఈ స్థలములోనికి ఆయన మనని నడిపించినటువంటి దేవుడు కాబట్టి, దేవుని బిడ్డలారా, ఇక్కడ కార్యము కొనసాగింపబడుతూ ఉంటుండగా, తన చిత్తంలో ఇక్కడ పరిచర్య ప్రారంభం అవుతూ ఉంటూ ఉండగా, దేవుని యొక్క మహిమార్థమై జీవించేటటువంటి అనుభవంలో ఖచ్చితమైనటువంటి ఒక మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఏంటి అనంటే, ఎప్పుడు కూడా మనలను మనము తక్కువ అంచనా వేసుకోకూడదు. స్త్రీలం కదా, మనకేమవుతుంది, మనతోనేమవుతుంది, ఎప్పటికీ కూడా ఆ మాట మీరు అనుకోకూడదు. మన ద్వారానే దేవుడు కార్యములను జరిగించేది, మన ద్వారానే దేవుడు అద్భుతములను జరిగించే దేవుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనలను మనము తక్కువ అంచనా వేసుకొనకూడదు. కారణం ఏంటంటే, మన ఎడల దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడని మనము అంగీకరించవలసినటువంటి వారంగా మొట్టమొదటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. రెండవ మాట నేనేమంటానంటే, మనుషులము, ముఖ్యంగా ఆడవాళ్ళం, మన గురించి ఏమంటారంటే, ఏదన్నా ఒక మాట చెప్తే ఊరంతా తెలుస్తుంది, ఊరంతా తెలుస్తుంది. ఇక చెప్పి మళ్ళా ఎవరికి చెప్పదు, చాలా ఇట్లా సీక్రెట్గా చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఒక అంటే కుటుంబ యజమాని భర్త భార్య ఫోన్ చేసింది. ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మామూలుగా ఫోన్ రాగానే ఆయనకున్న అలవాటు ఏంటంటే స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడతాడు. హలో అన్నాడు ఈయన. అక్కడి నుంచి స్వరం, ఏమి గంటలు అటేనా, ఇంటికి వచ్చేది లేదా, ఇల్లు మర్చిపోయినావా, అప్పుడు ఆఫ్ చేస్తే ఏం లాభం, వినాల్సిందంతా విజయ్. అంటే సీక్రెట్గా చెప్పుకొని మేము సీక్రెట్గా ఉన్నామని,
ఎవరికి చెప్పొద్దని అందరికీ తెలిసిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా స్త్రీలముగా మనము జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన మాట ఏంటి అనంటే, రేపటి దినమున మన దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నటువంటి అద్భుత ఆశ్చర్య గొప్ప కార్యములను బట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా దేవుని బిడ్డలారా, మన పనులు మన గురించి మాట్లాడాలి. మనం చెప్పుకోవలసిన పనులు మనం ఏమై ఉన్నామో మనము చెప్పుకోవలసినటువంటి పని లేదు, కానీ మన పనులు మాట్లాడవలసినటువంటి అవసరత ఉందని ప్రభువులో మనము జ్ఞాపకం చేయాలి. కాబట్టి ఎవరు విన్నా ఎవరు వినకపోయినా మన పనులైతే మాట్లాడాలి. ఫలాని అమ్మ ద్వారా, ఫలాని వారి ద్వారా ఇదో ఇక్కడ ఈ పని జరిగింది, ఫలాని వారి ద్వారా ఇక్కడ కార్యము జరిగింది అని చెప్పుకునేటటువంటి అనుభవం మనం కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నామని ప్రభువులో మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. నేను ఒక గ్రామ సంఘంలో పనిచేసినప్పుడు మంచి ఎండాకాలంలో ఆరాధన చేయడానికి పోయినా. నేను అప్పుడే ట్రాన్స్ఫర్ అయిపోయినాను. అసలు ఆ ఊరికి ఆరాధన చేయాలా, పక్క ఊరు నుంచి ఆ ఊరికి పోవాలా. మంచి ఎండ, మధ్యాహ్నం 12 అయింది. వెంటనే ఏమనుకుంటాం, ఒక ఫ్యాన్ ఉంటే బాగుండు అనుకుంటాం. సరే, నేను పోయి ఆలయంలో ఆరాధన మొదలు పెట్టాలా. సరిగ్గా నాకు ఆల్టర్ మీద ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్ ఉంది కానీ అది ఇట్లా చిన్నగా తిరగలనా వద్దా అని తిరుగుతూ ఉంది. ఓ దేవుడా, కొంచెం ఫ్యాన్ పెద్దగా చేయండి అన్నా. ఏ వద్దమ్మా అన్నాడు ఆ సంఘ పెద్ద స్టూవర్డ్ వచ్చి. ఏ వద్దమ్మా, పెద్దగా చేయొద్దు. ఎందుకు, పని చేయదా, పని చేస్తలేదా, లేకుంటే ఏంది ప్రాబ్లం అని అంటే, ఇంకొక ఆయన వచ్చిండు వెనక నుంచి. అమ్మా, ఈ ఫ్యాన్ పెద్దగా చేయొద్దు అన్నాడు. అరే, ఒక్కరు చెప్పి నువ్వు మళ్ళొక్కరు వచ్చి చెప్తుండేది అదే సంగతి. ఏమైందని నేను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఫ్యాన్ నేనే ఇచ్చిన గుడికి, ఎక్కువ తిరిగితే జల్ది పాడైతుంది, ఎక్కువ తిరిగితే నేను తక్కువ తిరిగితే కూడా పాడవుతుంది అయ్యా. పాడైనా సరే, కానీ ఎక్కువ మాత్రం ఉంటే ఉండు, లేకపోతే నడవన్నట్టు అన్నాడు. మనము చెప్పుకునేటటువంటి విధానంలో, మన పనులు మాట్లాడేటటువంటి అనుభవంలో అవి మంచే మాట్లాడాలి. రూతు గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. రూతు గ్రంథము 2వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియబడి. రూత్ వచ్చి చెప్పుకోలే, నేను మా అత్తను చూసుకున్నా, మా అత్తకు జ్వరం వస్తే చూసినా, మా అత్తకు వంట చేసి పెడుతున్నా, ఇవేం మాట్లాడలే. కానీ ఆమె చేసినటువంటి పని, అందుకే నీ 10వ వచనంలో, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియను అని 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ దినం మనము చేసినటువంటి పనులు మన గురించి మాట్లాడుతూ ఉంటే బహుమానము ఇచ్చేవాడు దేవుడే. మనము ఏమి చేసి ఈ స్థలంలో, ఈ సంఘంలో, మన కుటుంబంలో, మన సంఘంలో మన పనులు మాట్లాడేటట్టుగా ఉండగలవో ఒక్కటే ఒక మాట అయ్యగారు ఇందాక చెప్పినారు, ప్రార్థించేటటువంటి అనుభవం.
ప్రార్థించేటటువంటి అనుభవం ద్వారా దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి కార్యములు చెయ్యగలిగేటటువంటి అనుభవం ఈ సమయంలో మనం కలిగి ఉంటాం. కాబట్టి మనం ఇక్కడ ఉన్నట్టు అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకంలో ఉన్న దేవుడు ఆమెన్ అంటాడు. ఆమెన్ అనేటటువంటి దేవుడు ఖచ్చితంగా మన పనులన్నిట్లో కూడా సఫలత అనుగ్రహించేటటువంటి దేవుడుగా మన పక్షంగా ఉంచి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. రెండవదిగా మన పనులు మన గురించి మాట్లాడతాయి అనేటటువంటి మాటను కూడా మనం అంగీకరించడం ద్వారా దేవుని యొక్క కార్యము మన జీవితంల ద్వారా మహిమ పరచబడేటట్టుగా మనము జీవించాలి. ఇక మూడవ సత్యం ఏంటంటే, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును అనేటటువంటి మాట సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనం నుండి తీసుకొనబడింది. ఆ మాట రాసిన వెంటనే ఇంకొక మాట ఇక్కడ ఏమనుందంటే, జ్ఞానము కలిగి తన నోరు తెరచు. దేవుని బిడ్డలారా, రాబోయే విషయంలో లేదా రాబోయే కాలములో నిర్భయమైనటువంటి జీవిత అనుభవాలు మనం కలిగి ఉండాలి అని అంటే, రేపటి మన పరిస్థితిని గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటూ ఉండగా, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును అనేటటువంటి మాటను అంగీకరిస్తూ ఉన్నటువంటి మనమందరం కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన మొట్టమొదటి విషయము, మన దేవుడు మన ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి తక్కువ వారంగా మనలను మనము ఎంచుకోకూడదు. రెండవ సత్యం ఏంటంటే, మన పనులు మనలను గురించి మాట్లాడుతూ ఉంటుండగా బహుమానము ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి మనము చేసేటటువంటి పనులు మన గురించి మాట్లాడేటటువంటి అనుభవంలో ఉండాలి. ఇక మూడవ మాట నేనేమంటానంటే, రేపటి మన శ్రేయస్సు, రేపటి మన ఉన్నతి, రేపటి మన మంచితనం లేదా రేపటి మన కొనసాగింపు అనేది మన మాట మీద నిలిచి ఉంటుంది. మన మాట మనమందరం చెప్పుకునే మాట, నోరు మంచిదైతే ఎంత మంచిది కదా. జవాబులు కూడా మనమే చెప్తాం. మనం ఎంత మంచోళ్ళమో మన మాట తెలియజేస్తాం. జ్ఞానము కలిగి రాబోయే కాలము విషయమై ఆమె నిర్భయముగా ఉండును. ఇమీడియట్ గా జ్ఞానము కలిగి తన నోరు తెచ్చును అనే మాట ఇక్కడ వాడబడింది. గుణవతి అయినటువంటి స్త్రీని గురించి ఈ 31వ అధ్యాయంలో వ్రాయబడతా ఉంది. నిన్న సాయంత్రం ఒక ప్రార్థన కూటానికి పోయినాను నేను. దాదాపుగా ఒక 70 సంవత్సరాల అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఒక్కొక్కరి పేరు అడుగుతా ఉన్నాను, అమ్మ నీ పేరేంది, నీ పేరేంది, నీ పేరు. యాక్చువల్గా వాళ్ళు హిందూ ఫ్యామిలీ నుంచి ఇప్పుడిప్పుడే దేవుణ్ణి నమ్ముకొని, మా చర్చికి ఆనుకొని ఉంటుంది వాళ్ళ ఇల్లు, రహమత్ నగర్ చర్చికి ఆనుకొని వాళ్ళ ఇల్లు ఉంటుంది. కాబట్టి గుడిలో పాడే పాట, చెప్పే వాక్యం అన్నీ వినబడతాయి వాళ్ళు. మొత్తం మీద మన మాటలా, మన మంచితనమా, మన గొప్పతనమా కాదు. అక్కడ దేవుని స్వరాన్ని వారు విన్నారు, మనస్సు మార్చబడింది. ఆ కుటుంబ యజమానురాలు వచ్చి, అమ్మా నేను మా అత్తగారు దేవుని నమ్ముకుంటున్నా, అయితే నా భర్త చర్చోళ్ళని పిలిచి ప్రార్థన పెట్టన్నాడట. ఇక మీ సంతోషానికి అవధులు లేవు. అంత మట్టుకేమో పూజలు 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 అన్న మనిషి చర్చోళ్ళని పిలిచి ప్రార్థన పెట్టు అంటే వెంటనే వచ్చేసింది నా దగ్గర. అమ్మ ఎప్పుడు పెడతావు చెప్పు అని అంటే, నేను అలా సంక్రాంతి రాకముందే పెడతా అని నిన్న సాయంత్రమే పిలిచిన. సరే ఇంట్లోకి పోయిన తర్వాత వాళ్ళ అత్తమ్మ ఉంది. వాళ్ళ అత్తమ్మ, అమ్మ మా అత్తగారు అని చెప్పింది. ఈ అమ్మ పేరు లక్ష్మి, వాళ్ళ భర్త పేరు రవి. సరే రవి లక్ష్మి పిల్లలేరి అని అంటే వాళ్ళిద్దరిని చూపించింది. మా అత్తగారండి, మేమిద్దరమే నమ్ముకున్నాం దేవుణ్ణి. నేను నీ పేరేందా, వాళ్ళు ఇక్కడ ఉండరు ఆంధ్ర. అయితే అమ్మ నీ పేరేందన్నా, నేను మా పాస్టర్ గారు నాకు మంచి పేరు పెట్టినారమ్మా అని.
ఏం పేరు అని నేను అడిగిన. ఏంటంటే ఆమె పేరే గనురాలు. గనురాలు. ఐదార్ల పేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్త. గనురాలు. నేనన్నా బైబిల్లో గనురాలు అన్న పేరు చదివిందే కానీ మనుషులకు ఒక పేరు ఉందని మాత్రం నిన్నే విన్నామ్మా. ఆమెమన్నదంటే, అమ్మా దేవుడు నన్ను ప్రేమించిండు, నాకు అదే ఘనత. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు అదే ఘనత. నా పేరు ప్రకారం నేను ఉంటా. దేవుని బిడ్డలారా, మన నోరు మన స్వభావాన్ని తెలియదు. మొదట నేనేం చెప్పినాను, మన దేవుడు తన స్వభావాన్ని మనకిచ్చినాడు. ఈ స్వభావము కాపాడుకొనుటలో మనం ఏమంటున్నామో దానిని లోకానికి తెలియజేసేవారంగా ఉంటాం. కాబట్టి మన నోరు కాడు జాగ్రత్తగా ఉండేటట్టుగా మనం చేసుకోవాలి. ఈ మధ్య ఒక హౌస్ విజిటింగ్కి పోయినాను. మాతో వచ్చిన ఆయన ఇంటి ఆయనతో మాట్లాడుతున్నాను. అంటే మేము ఏడికి పోయినా ఎటువంటి 10 మందిని కలిసిపోతాం కమిటీ. అయితే ఈ కమిటీ మెంబరు అక్కడ ఉన్న ఇంటి ఆయన అడుగు, అనారోగ్యం బాగుందా అన్నాడు. నేను వెంటనే మధ్యలో పోయి, అనారోగ్యం కాదన్నా, ఆరోగ్యం బాగుందా అని అడుగు అన్నా. కాదమ్మా, అన్న ఆరోగ్యం బాగుందా అని అడుగుతున్నాడు. అన్న ఆరోగ్యం బాగుందా అని ఈయన అడుగుతుండట. కానీ నాకు అది ఎట్లా అర్థమైంది, అనారోగ్యం. అంటే మనము మాట్లాడే మాట ఎంత స్వచ్ఛంగా ఉండాలి. మనము మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారిని ఆకర్షించేదిగా ఉండాలి. మనము మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారిలో మన ఎడల గౌరవాన్ని పెంచేటట్టుగా ఉండాలి. అందుకని జ్ఞానము కలిగి తన నోరు తెరుచును అనే మాట ఇక్కడ వాడబడతా ఉంది. దేవుని బిడ్డలారా, మనము మాట్లాడే మాట మనం ఏమై ఉందో దానిని తెలియజేసేదిగా ఉంది. కాబట్టి రేపటి దినము విషయమై మనము నిర్భయముగా ఉండగలం. ఎందుకంటే ఏ పరిస్థితి వచ్చినా 10 మంది నేనున్నానని రావాలి. అది కష్టము నష్టమే కాదు, సంతోషం వచ్చినా నీ సంతోషంలో మేము కూడా ఉన్నాము అని చెప్పగలిగేటటువంటి ధైర్యం మనం కలిగి ఉండడం అనేది ఎప్పటికైనా మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, రేపటి విషయమై ముఖ్యంగా రాబోయే సంవత్సర కాలం అంతయు కూడా దేవుడు తన కృప, తన సన్నిధి, తన సహాయమును మనకు అనుగ్రహిస్తూ ఉంటుండగా మనము ఆయన స్వభావాన్ని కలిగినటువంటి వారు, మనము ఆయన స్వరూపాన్ని కలిగి ఉంటున్నాం. కాబట్టి దేవుడు మన ఎడల ఒక ఉద్దేశముతో ఈరోజు ఇక్కడికి పంపినాడు. రెండవదిగా, దేవుడు ఒక కార్యమును మనకు అనుగ్రహించడం ద్వారా మన పనులు మనలను బట్టి మాట్లాడేటట్టుగా ఉండాలి. మూడవదిగా, మన నోరు మనం ఏమై ఉన్నామో దానిని తెలియజేసేటటువంటి అనుభవములు అనేకుల ముందు సాక్షికరంగా ఉండడం మాత్రమే కాదు, రేపటిని గూర్చినటువంటి భయం, రేపటిని గూర్చినటువంటి ఆందోళన, రేపటిని గూర్చినటువంటి చింత మనకుండకుండా ఆయన సన్నిధిలో ఆశీర్వాదకరంగాను ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నటువంటి మనం అందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటూ రాబోయే కాలం అంతయు కూడా నిర్భయమైన, నిశ్చయమైన, నిరంతరము నిలిచి ఉండేటటువంటి దీవెనల చేత ఆయన చిత్తంలో ఆశీర్వదింపబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి తన చిత్తంలో భద్రపరిచి మనల్నందరినీ కూడా సంరక్షించి నడిపించి భద్రపరచును కాక. అయ్యగారు 2:20 ప్రార్థించుకుందాము. ప్రభువా, మా తండ్రి పరిశుద్ధుడా, ఈ ప్రత్యేకమైన దినం మా ఎడల నీవు కలిగినటువంటి ఉద్దేశాన్ని మేము గ్రహించు వారంగా ఉండుటకు, నీ కొరకు పరిచర్య చేయువారంగాను ఉండుటకు, నీ కొరకు సాక్ష్యంగా జీవించే అనుభవంలో మమ్మల్ని నడిపించి మహిమ పొందుమని క్రీస్తు పేరట నేను వేడుకొనుచున్నాము తండ్రి.